100 సంవత్సరాల క్రితం ఒక రాజుకి ఒక అందమైన మారా యువరాణి జన్మించింది. కాని తనకు పుట్టుకతోనే నష్టజాతకురాలుగా పుట్టింది. తన జాతకాన్ని సరిదిద్దాలని రాజు మహాపండితులను పిలిచి పూజలు జరిపించాడు. ఎన్ని పూజలు హోమాలు జరిపినా మారకపోవడంతో తన కూతురు గురించి చింతిస్తున్నాడు. అప్పుడే తన రాజ్యంలో కరువు కాటకాలు వచ్చాయి. దానికి కారణం మారా యువరాణి అనే గ్రామస్తులు నమ్మడం మొదలెట్టారు. వెంటనే రాజు దగ్గరికి వెళ్లి యువరాణి మారాని బహిష్కరించమని వాళ్ళ ఆవేదనను వ్యక్తపరిచారు. యువరాణి మీద ఉన్న ప్రేమతో రాజు మహా పండితుని పిలిచి దాని పరిష్కారం కోరాడు. తన జాతకరీత్యా 20 సంవత్సరాల వరకు తనని ఒక గదిలో ఉంచమని పండితుడు సంబోధించాడు. మహారాజు తన గదికి బలమైన వ్యక్తిని కాపలాదారుడిగా నియమించాడు. 19 సంవత్సరాల తరువాత మారా యువరాణి అనబడే నేను ఇంకొకేడాది గడిస్తే నాకున్న దోషాలు తొలగించబడునని ఎంతో ఆనందంగా ఉన్న నా జీవితంలోకి ఒక పనివాడు నా అనుమతి లేకుండానే నా జీవితంలోకి వచ్చాడు. ఓయ్ భీముడు, నిన్ను మహారాజు గారు యువరాణి కాపలాదారుడిగా నియమించాడ్రా. అదృష్టవంతుడివిరా. యువరాణి గది చూసే భాగ్యం నీకొక్కడికే దొరికిందిరా. యువరానికి కాపలిదారిగా కాదు, యువరాన్నే నా సొంతం చేసుకోవాలి. పరాచగలాడకు భీముడు, నువ్వు వెళ్ళేది యువరాణి దగ్గరికి. పరాశకాలు కాదు కృష్ణుడు. యువరాణి మెడలో ఉన్న హారాన్ని ఎప్పుడైనా గమనించావా? ఆ హారంతో ఒక సామ్రాజ్యాన్ని కొనొచ్చు. నువ్వు చేసేది రాజద్రోహం. ఈ విషయం వెంటనే వెళ్ళి మహారాజుకు తెలియజేస్తా. నమ్మేశావా మిత్రమా? నువ్వు కూడా పరాచగలాడుతున్నావా మిత్రమా? మారా యువరాణి, నీ కాబోయే మహారాజు నేనే. నన్ను క్షమించు మిత్రమా, యువరాణి కోసం తప్పలేదు. మారా యువరాణి, నీ కాబోయే మహారాజు నేనే. ఇదేంటో తెలుసా మిత్రమా? మూలికలు. యువరాణి నా వశం అవ్వడానికి తను తినే భోజనంలో ఇది కలిపి పెట్టుతే ఈ భీముడు ఎక్కడ ఎక్కడ అంటూ పరిగెట్టుతుంది. తర్వాత ఆహారంతో నేను పరిగెట్టి ఈ సామ్రాజ్యాన్ని నా సొంతం చేసుకుంటాను. మరో జన్మలో మళ్ళీ కలుద్దాం మిత్రమా. ఇంకా మీ వాళ్ళు నన్ను వదిలేరు, నన్ను చంపేస్తారు. ఆ బంగారం మొత్తం ఇచ్చేసాయి. నేను రేపొచ్చి నిన్ను తీసుకెళ్తా. అందాక ఆ ఇంట్లో ఉండిపో. ఆగు, నిజం చెప్పరా, అది మారా యువరాణి బంగారమే కదూ? తెలిసిపోయిందా? బంగారం నా చేతికి. ఆగరా, ఆగు, రే ఆగరా, రే ఆగు. ఈరోజు నేను విచ్చుపెడితే